మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ షార్ట్లో ఒక అద్భుతమైన విషయాన్ని విని తెలుసుకుందాం. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడలో వారి కోరికలు నెరవేరినట్లు వారి గ్రంథములు కొనసాగునట్ల చేయుటకు యోగులు అనేక మార్గాలు అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపించరు. నా కథలు బోధనలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రం ఏమిటంటే మనలోనున్న ఆలోచనలు మారిపోతాయి, వెనుకటి కర్మల బలం తగ్గిపోతుంది. కానున్నది కాకమానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు. మనుషుడు ఒకటి తలిస్తే భగవంతుడు వేరొకటి తలుచును. నిజంగా పరమార్థము గురు బోధల వల్లనే చిక్కును. దానికి దృఢమైన నమ్మకం, ఓపిక అను 2 గుణములు ఆవశ్యకము. బాబాకు దీపాలు వెలిగించడం అంటే ఎంతో ఇష్టం. దుని అందరి పాపాలు దహించడానికి ఉంది. రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానే గుర్తుపట్టగలడు. స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి. సృష్టిలో సమస్త జీవరాశులు పశువులే. అందుకనే పరమేశ్వరుని పశుపతి అన్నారు. సాటి ప్రాణిని ఏ పరిస్థితులలో అసహించుకున్నా అది సాయిని అసహించుకున్నట్లే. జీవితమే ఒక వ్యసనం. అందులో మానవులందరూ వ్యసన పరులే. ఏవో కష్టాలు కలిగినప్పుడు వ్యసనాలు వదులుకుందాం అనుకుంటారే గాని కష్టం తీరగానే దాలిగుంటలలోని కుక్కల వలె పునః వ్యసనాలకి పోతూ ఉంటారు. ఔషధ సేవలలో పథ్యం చాలా ప్రధానం. పథ్యం పాటించని వాడికి ఔషధమే విషమవుతుంది. అందరికీ అన్ని రోగాలకి బాబా తన యొక్క యోగశక్తి పూరితమైన ఊదిని ప్రసాదంగా ఇచ్చేవారు. ఈ విధంగా బాబా మనందరికీ ఉపకారము చేయడానికి ఉండగా మనం మాత్రం అహంకారంతో భగవంతుడిని నిందిస్తూ ఉంటాము. ఇది ఎంతవరకు న్యాయమో మీరే నిర్ణయించుకోండి. మనిషిలో ఉండే అతి రాక్షస లక్షణాల్లో ఈ అహంకారం అనేది ఒకటి. ఈ అహంకారం కనుక తగ్గితేనే మనకి అందరూ చాలా బ్రహ్మాండంగా కనిపిస్తారు. భగవంతుడిలాగానే కనిపిస్తాడు. ఇంత అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నారు కదా. 10 మందికి షేర్ చేసి, ఎప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉండే బెల్ బటన్ మోగించి ఒక లైక్, కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.